ఫ్రంట్ పార్ట్ ని కటింగ్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని అయితే తీసుకోండి। ఈ బ్యాక్ పార్ట్ కి కింద వైపున 1/2 ఇంచ్ ఖర్చు అనేది విడిచిపెట్టేసి పైకి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి। ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా 1.5 ఇంచ్కి ఇవతల అలానే దీని ఆపోజిట్ సైడ్ లో కూడా మార్కింగ్ అనేది పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి। ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేయండి। ఇలా లైన్ డ్రా చేశాక ఇక్కడికి బ్యాక్ సైడ్ కి వచ్చేలా ఫోల్డింగ్ అనేది చేయండి। బ్యాక్ పార్ట్ ని ఇలా బ్యాక్ సైడ్ కి వచ్చేలా ఫోల్డింగ్ చేసుకోండి। ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆల్రెడీ మనం కటింగ్ చేసుకున్నప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని అయితే ఫోల్డింగ్ అనేది పై వైపుకి వచ్చేలా క్రాస్ గా పెట్టుకోండి। ఇలా బ్యాక్ పార్ట్ ని మీది స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ గా పెట్టుకోండి, క్రాస్ కటింగ్ అయితే క్రాస్ గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే యాజ్ టీజ్ గా మార్కింగ్ అనేది చేసుకోండి। పూర్తిగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్నాక చంక దగ్గర ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టుకోండి। ఇలా పెట్టుకొని ఇలా కొంచెంగా రౌండ్ షేప్ కి అయితే కలిపేసుకోండి। నేను వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా ఫస్ట్ అయితే అలా 1/2 ఇంచ్ లోపలికి ఆ రౌండ్ తిరిగిన దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇలా కలుపుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది లోత్ అనేది। అలానే ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఎంత తీసుకోవాలంటే నడుము లూజు 27 ఇంచుల వరకు ఉంటే 6 ఇంచులు తీసుకోండి। 27 నుంచి అంటే 28 నుంచి 32 ఇంచుల వరకు ఉంటే 6.5 తీసుకోండి। 32 ఇంచులు దాటితే కనుక 6.5 తీసుకోండి। ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్ సరిపోతుంది। ఇప్పుడు ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి। ఇలా ఈ స్కేల్ పెట్టుకొని మనం రౌండ్ షేప్ డ్రా చేసుకున్నామంటే నీట్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ మనకి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింది వైపున ఇక్కడ 1.5 ఇంచ్ పైకి మార్కింగ్ చేయండి। అలానే ఇక్కడ వెడల్పు వచ్చేసి నడుము లూజు 27 ఇంచుల వరకు ఉంటే 2.5 ఇంచులు తీసుకోండి। అలానే 28 ఇంచుల నుంచి 32 ఇంచుల వరకు ఉంటే 2.5 తీసుకోండి। అలానే 32 ఇంచులు దాటితే 3 తీసుకోండి। అలానే డాట్ వెడల్పు కూడా 27 ఇంచుల వరకు ఉంటే 2, 32 ఇంచుల వరకు కూడా 2.5, 32 ఇంచులు దాటితే 2.5 తీసుకోండి, సరిపోతుంది। ఈ చివర 3/4 ఇంచు తీసుకోండి। ఈ చంక రౌండ్ సైడ్ పైకి 3/4 ఇంచు మార్కింగ్ పెట్టుకోండి। ఇప్పుడైతే ఈ 4 మార్కింగ్స్ని కూడా ఇలా కలిపేసుకోండి। ఇలా కలిపేసుకొని ఇక్కడ మెడపట్టి వేయడానికి 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి, ఈ విధంగా ఖర్చు కోసం। ఇప్పుడు రిమైనింగ్ దాన్ని కొలుచుకొని అందులో సకానికి ఒక మార్కింగ్ చేసుకోండి। ఇప్పుడు 3.5 వచ్చింది కదా, అందులో సకానికి టేప్ని ఇలా సకానికి ఫోల్డ్ చేస్తే మన సకానికి ఒక మార్కింగ్ అనేది వస్తుంది। ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం 2 ఇంచులు తీసుకున్నాం కదా, దీని మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోండి। ఇక్కడ డాట్ పొడవు నడుము లూజు 27 ఇంచుల లోపు ఉందనుకోండి 2 పెట్టుకోండి। 27 నుంచి 32 ఇంచుల వరకు ఉంటే 2.5 పెట్టుకోండి। 32 ఇంచులు దాటితే కనుక 2.5 పెట్టుకోండి। ఇక్కడ మెయిన్ డాట్కి ఎంతైతే పెడతామో దీనికి ఆపోజిట్ సైడ్ అంటే సెకండ్ డాట్ కూడా అంతే పెట్టుకోండి। ఇప్పుడు 2 పెడితే 2 పెట్టండి, 2.5 అయితే 2.5, 2.5 అయితే 2.5 అలా ఇక్కడ మెయిన్ డాట్కి ఎంత పెడితే అంత పెట్టుకోండి। ఇటు సైడ్ కూడా ఇక్కడ మాత్రం 1/4 ఇంచు విడ్త్తో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి మనము। ఇప్పుడు థర్డ్ డాట్ కోసం ఈ రెండింటి దగ్గర ఇలా స్కేల్ పెట్టుకోండి, నేను వీడియోలో చూపించినట్టుగా। ఇలా ఇప్పుడు సెకండ్ డాట్కి ఎదురుగా ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి, ఇలా స్ట్రైట్గా మీకు అంచనా కోసం ఇలా। అలానే ఈ మెయిన్ డాట్కి కూడా ఎదురుగా ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి, ఇలా స్కేల్ని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా। ఇప్పుడు మరలా స్కేల్ని ఇలా క్రాస్గా ఈ చివరి కార్నర్ని టచ్ అయ్యేలా ఇలా క్రాస్గా పెట్టుకోండి। ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి పైన థర్డ్ డాట్ కోసం, చూసారు కదా ఇక్కడ ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి పైకి 1 ఇంచ్ ఉండాలండి ఖచ్చితంగా ఇలా। ఇక్కడ మనం థర్డ్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి। ఈ డాట్ పొడవు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము, బ్లౌజ్ లెంత్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఆ డాట్ పొడవు అనేది। ఇక్కడ మనకి 1 ఇంచు పైకి ఉండేలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి। ఇక్కడ
చూసారు కదా, ఇలా అయితే మనం డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి 3 రకాల సైజులకి అయితే చెప్పాను నేను. ఇంకా పెద్ద సైజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకొని కట్స్ పెట్టేసుకోవడమే.